బిగ్ బాస్ అయితే ఇంకా రేపటితో ముగియనున్నది. సరే విన్నర్ ఎవరో పక్కన పెడదాం. విన్నర్ అయితే ముగ్గురులో అయితే ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. తనుజ, అలాగే కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురులో ఒకరైతే ఉన్నారు. డిమాండ్ పవన్కి ఇస్తే బాగుండని అయితే కొందరు అంటున్నారు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీల హంగామా అయితే గట్టిగానే ఉంది ఈరోజు. ఏంటి అంటారా, లయా శివాజీ గారు ఆల్రెడీ మూవీ తీశారు కదా, దాని గురించి ప్రమోషన్ భాగంగా ఒక్కొక్కరు వచ్చారనమాట. ఇదన్నీ పక్కన పెడితే రాజసాబ్ మూవీలో హీరోయిన్ నిధి అయితే వచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, జోష్ అయితే ఈరోజు సెలబ్రిటీలతో ఉంది. ఇంకా శ్రీముఖి అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఇంకా ప్రదీప్ కూడా వచ్చాడు, యాంకర్ ప్రదీప్. వీళ్ళంతా ఈరోజు హంగామా చేయబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో. అయితే మీకైతే ఇవాళ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ మొత్తం ఉంటుంది. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సందడి అనేది అయితే ట్రిల్ పెట్టుకోవచ్చు. ఇంకా రేపొద్దున అయితే 6 నుంచే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. టాప్ 5లో ఉన్న వాళ్ళ గురించి డిస్కషన్. ఈరోజు అయితే బిగ్ బాస్ హౌస్లో అంతా సెలబ్రిటీల హంగామా, నాగార్జున గారి హంగామా ఇవన్నీ కామన్గానే ఉంటాయి. వీకెండ్ వచ్చిందంటే అంతే కదా. ఇంకా నో చర్చలు, నో మీటింగ్స్, ఓన్లీ ఫన్నే ఉంటుంది ఈరోజైతే. ఇంకా ఎనీవే అందరిది బిగ్ బాస్ జర్నీ టాప్ 5లో ఉన్న వాళ్ళందరిది ఎలా అనిపించింది మీకు నాకు కమెంట్ రూపంలో తెలపండి. విన్నర్ ఎవరు అనుకుంటున్నారా? విన్నింగ్ వీళ్ళే అవ్వాలి, వీళ్ళే అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు అని మీకైతే ఎవరి పర్సన్ గురించి అనిపించింది, మీరు ఎవరి గురించి చెప్పగలరు? తనుజ అయితే అన్నిట్లో పార్టిసిపేషన్ పక్కన పెడితే ఇంకా అన్నిట్లో అయితే ఇమాన్యుల్ది డిమాండ్ బాగుంది, వీళ్ళందరిది అయితే బాగానే ఉంది అని చెప్పాలి కదా. ఎనివే చూడాలి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.